హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము ఆ, తెలంగాణ ప్రభుత్వం టీఎస్ పాలిసెట్ అనే వెబ్సైట్ గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. టీఎస్ పాలిసెట్ అనేది మనము ఎలా అప్లై చేసుకోవాలి, దానిలో ఉన్న ఫీజు ఎంత ఉంటుంది, అది దాని నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏంటి, ఆ, అది ఫీజు ఎంత ఉంటుంది, ఒక ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది ఈ టీఎస్ పాలసీ గురించి మనము ఈరోజు చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు పీసీలో గూగుల్ అని ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్లో టీఎస్ పాలిసెట్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఓకేనా. టీఎస్ పాలిసెట్ అని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినాక ఇది చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకేనా. తెలంగాణ పాలిటెక్నిక్ అని చెప్పి కొత్త వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి, మీకు టోటల్లీ చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా మీ యొక్క నేమ్ అనేది ఎంట్రీ చేయమంటారండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీ పర్మనెంట్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ అనేది ఆప్షన్ అండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. మీరు ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. పాస్వర్డ్ ఎందుకు అంటే పాలిసెట్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు పాస్వర్డ్ అడుగుతుందండి, లాగిన్ పాస్వర్డ్. కాబట్టి ఇది కరెక్ట్ పెట్టుకోండి. ఓకేనా. ఇది అయిపోతే మనం చూడండి, అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి సంబంధించి 250 రూపీస్ ఉందండి. అదర్వైజ్ ఏమో 100 రూపీస్ ఉందండి. లేట్ ఫీ అంటే ఈ డేట్ అయిపోయిన తర్వాత 100 రూపీస్తోని లేట్ ఫీతో ఉందండి. ఈ విధంగా చూడండి, అప్లికేషన్ అనేది స్టార్ట్ డేట్ వచ్చేసి 15/2/2024 అండి. ఎండ్ డేట్ వచ్చేసి 22/4/2024 అండి. ఫైన్తోనైతేనేమో 24 వరకు ఉందండి. 24-26 వరకు ఫైన్తో ఉంది అండి. ఓకేనా అండి. ఇది రిజిస్ట్రేషన్ అండి. దీని తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఉంటుందండి. ఇక్కడ మనం ఈ మొబైల్ నెంబర్తో ఎంట్రీ చేసిన తర్వాత, మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ పెట్టినాక మీ అంటే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ లాగిన్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంట్లో ఉండి కూడా మీ ఇంట్లో పీసీతో కూడా మీరు చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. అందుకే నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్ లైట్ ఉందిగా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇందులో మీకు ఈ యొక్క బుక్లెట్ అనేది కొంచెం క్లియర్ కట్గా చదవండి, మీకు మొత్తం టోటల్ అర్థమవుతుందండి. ఎందుకు అంటే ఇందులో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎండింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఒకటి దీనికి సంబంధించి మనకు ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, బయాలజికల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి ఇందులో ఉంటుంది. కింద స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కనబడడం అనేది జరుగుతుంది. కిందికి వచ్చిన తర్వాత ఇందులోనే ఇక్కడ చూడండి, ఓఎంఆర్ షీట్ మీరు ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయకూడదు, ఓకేనా, ఎలా వస్తుంది అని చెప్పి ఉంది. ఇక్కడ ఏ రకంగా ఫిల్ చేయాలి, మనము ఏ రకంగా ఫిల్ చేయకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇందులో ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి, సెక్షన్ 1లో 1 నుంచి 60 మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్, ఒక్కొక్క దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4లో ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయి మనకు ఉదాహరణ చూపించడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉంటాయి అనేది మొత్తం ఇందులో టోటల్గా పొందుపరచడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక డెమో ఫీస్ ఇవ్వడం జరుగుతుంది. డెమో చూడండి మీరు కావాలంటే. ఇక్కడ చూడండి, మనం మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుందని చెప్పిండు. ఇలా అయిపోయిన తర్వాత మనము పాస్వర్డ్ పెట్టుకోవాలని చెప్పినాక ఇది అయిపోయిన తర్వాత ఆన్లైన్ ఫీ చేయాలండి. ఆన్లైన్ ఫీ కట్టిన తర్వాత మనకు రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనము మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్తోని మన హౌస్ నెంబర్ కానీ, మెయిల్ ఐడీలు కానీ, ఫోన్ నెంబర్లు కానీ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడెక్కడ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివినాం, ఎక్కడ మండలం చదివినాం అక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత కింద ఒక ఫోటో సిగ్నేచర్ అడుగుతుందండి. ఫోటో సిగ్నేచర్ అనేది పెట్టిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది అండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు చిన్నగా గవర్నమెంట్ అయితేనేమో ఫీజు ఏ రకంగా ఉంటుంది, ప్రైవేట్ అయితేనేమో ఫీజు ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కింద స్ట్రక్చర్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ బులెటిన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని 1-2 సార్లు చదివితే మీకు నోటిఫికేషన్ అనేది ప్రతిదీ అర్థమవుతుంది. మీరు ఇంట్లో ఉండి మీ పీసీలో కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకేనా అండి. ఇది టీఎస్ పాలిసెట్ అండి. ఈ టీఎస్ పాలిసెట్కి సంబంధించి ఎలాంటి ఏం డౌట్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కామెంట్ రిప్లై ఇస్తాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పాలిసెట్ అండి. సింపుల్ ఉండదండి, పెద్ద అది హెవీ అనేది ఏముండదు.
ఫస్ట్ అప్లై చేసుకోవాలి, తర్వాత హాల్ టికెట్ రావడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుందండి. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు కాలేజ్ సీటు మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన మెరిట్ని బట్టి మీకు సీట్ రావడం అనేది జరుగుతుంది. అవునా, నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలా లెంత్ అవుతుందండి వీడియో. సింపుల్గా క్లియర్గా చేద్దామని నేను ఈ రకంగా చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.